గురువుగారి గెటప్‌లో నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమాత్రం డౌట్ పడకుండా తిరణాలలో చిన్నపిల్లలు ఎత్తిపోయేవాళ్ళు ఉన్నాను కదా! ఇదంతా శీతాకాలం చలి దెబ్బ మామూలుగా లేదు కదా! అందుకే ఈ సెటప్. ఇదే గెటప్‌తో నైట్ షిఫ్ట్ దిగి ఇంటికొచ్చానండి. అంతే నాన్నగారు అన్నారు, "అరే అర్జెంట్‌గా బ్రాహ్మణగూడెం వెళ్లి పురుగు మందులు తేవాలి. పొద్దున్నే వెళ్ళిపోవాలి. లేట్ అయిపోయింది ఇప్పటికే" అన్నారు. పొరపాటున గాని మనం రానన్నాం అనుకోండి, నాన్నగారికి కోపం వచ్చేద్ది. ఇంక ఒక్క నా కొడుకు మాట వినడు. నేనే సైకిల్ ఏసుకెళ్ళిపోతాను. నాకేమన్నా భయమంటారు? ఎందుకులేండి నాన్నగారు నేను వస్తానులేండి వెళ్దామని చెప్పి బయలుదేరామండి. ఇది మా ఊరు బ్రిడ్జి. చిన్నప్పుడు ఈ ఏరియాలో తెగ తిరిగేసేవాళ్ళం. చదువుకున్న రోజులు ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళం. ప్రస్తుతం మనం ఉనగట్ల ఎస్మప్పారం దాటేసి బ్రాహ్మణగూడెం ఎంటర్ అయిపోయామండి. నాన్నగారు ఎక్కువ శాతం బ్రాహ్మణగూడెంలోనే పురుగు మందులు తీసుకుంటారు. గురువుగారు ఈ పురుగు మందుల విషయంలో ఎప్పుడు ఏది కొట్టాలి అనేది నాకు అస్సలు అవగాహన లేదండి. నాన్నగారికి అయితే బాగా తెలుసు. ఎందుకంటే ఆయన చదువుకోకపోయినా సరే వ్యవసాయం చేయడం వల్ల ఆయనకు అవగాహన ఉంది. నాన్నగారికి ఏమైనా డౌట్ అయితే చుట్టుపక్కల రైతులనే తెలుసుకుంటారండి. ప్రస్తుతం ఈ కలుపు మందు వచ్చేసి పేరు క్రేజీ అంటే ఎమ్మ క్రేజీగా ఉంది కదా. ఇది కలుపు మందు అండి. డైరెక్ట్ గా దీన్ని ఫస్ట్ కోట యూరియాలో కలిపి జల్లేయాలండి. ముందు నుంచి కలుపు నివారణకు చర్యలు చేపడుతున్నారన్నమాట. కొంచెం అడ్వాన్స్డ్ వెర్షనే. దీని గురించి తెలిసిన రైతు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. నాన్నగారు ఇప్పుడు ఇది పట్టుకుని పొలం వెళ్తారండి. మొత్తం అయిపోయేదాకా ఇంటికి రారు. ఇంకా మధ్యలో అన్నం లేదు ఏం లేదు.